హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైబ్రెంట్. నేను లావణ్య ఊటుకూరి. కల్కి ప్రొడక్షన్ డిజైనర్ చెప్పినట్టుగా కొన్ని విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కల్కి 2898 ఏడి ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహానీ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. కల్కిలో ఒక్క కాంప్లెక్స్ కాదని 7 కాంప్లెక్స్లు ఉంటాయని, దానికి కల్కి హెడ్ అన్నట్టుగా కలి కింద యాస్కిన్ పనిచేస్తుంటాడని చెప్పుకొచ్చారు. అంటే రెండో పార్టులో కథ వేరే లెవెల్లో ఉండేలా కనిపిస్తోంది. మరి ప్రొడక్షన్ డిజైనర్ చెప్పిన విషయాలైతే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ కల్కి 2898 ఏడి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద క్రియేట్ చేస్తున్న సంచలనాల గురించి సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే 1000 కోట్లకు పైగా రాబట్టేసింది. ఇక ఈ మూవీ ఇప్పటికీ థియేటర్లో హౌస్ఫుల్ కలెక్షన్లతో దుమ్ము లేపుతోంది. కల్కి దెబ్బకి రికార్డులు బద్దలైపోతున్నాయి. అమితాబ్ అయితే తాను నటించిన మొదటి చిత్రం ఇలా 1000 కోట్లకు పైగా వసూలు చేసిందని సంబరపడిపోతున్నారు. ఇలా 1000 కోట్లు కొల్లగొట్టడం ప్రభాస్ కి కొత్తేమీ కాదనుకోండి. ఇది తనకు ఫస్ట్ మూవీ అని ఎగ్జైట్ అయిపోతున్నారు అమితాబ్. కల్కి రెండో పార్ట్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కల్కిగా ఎవరు కనిపిస్తారు? కర్ణుడిగా అయితే ప్రభాస్, అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ కాకుండా ఇతర ఇతిహాస పాత్రల్లో ఎవరు కనిపిస్తారు అనే ఆతృత అందరిలోనూ ఉంది. మరీ ముఖ్యంగా సినిమా పేరు కల్కి కావడంతో ఆ టైటిల్ రోల్లో ఎవరు కనిపిస్తారు అని అంతా ఎదురు చూస్తున్నారు. కల్కి సినిమా రాకముందైతే అంతా కూడా ప్రభాస్ని కల్కిగా నటిస్తాడని, కనిపిస్తాడని అనుకున్నారు. కానీ సినిమా చూసిన తర్వాత అందరికీ ప్రభాస్ కర్ణుడని అర్థమైపోయింది. కల్కి సినిమాలో కాంప్లెక్స్ అధినేతగా సుప్రీం యాస్కిన్ పాత్రలో 2 సీన్లలో కమల్ హాసన్ కనిపిస్తారు. అయితే కమల్ హాసన్ పెద్ద విలన్ అని అంతా అనుకుంటున్నాం. కానీ ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహానీ చెప్పిన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. కల్కి సినిమాలో మొత్తం 7 కాంప్లెక్స్లు ఉంటాయని, వీటికి కలి హెడ్ అన్నట్టుగా కలి కింద యాస్కిన్ ఉంటాడని ఆయన చెప్పుకొచ్చారు. ఈ మేరకు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కల్కి దెబ్బకు పఠాన్, యానిమల్ వంటి సినిమాలు రికార్డులు బద్దలయ్యాయి. కేజీఎఫ్ రికార్డులు కూడా చెరిగిపోయేలా కనిపిస్తోంది. కానీ బాహుబలి 2 రికార్డులు మాత్రం అలా చెక్కు చెదరకుండా ఉన్నాయి. నార్త్ అమెరికాలో అయితే ఈ చిత్రం $20 మిలియన్ల కొల్లగొడుతుందో లేదో చూడాలి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్.